నమస్తే ఫ్రెండ్స్. జూనియర్ ఎన్టీఆర్ గారి వార్ 2 సినిమా బుకింగ్స్ నార్త్ అమెరికాలో ఓపెన్ చేశారు. అది ఆల్రెడీ కేజీఎఫ్ 2ని, దేవరని, పుష్ప 2ని టికెట్స్ బుకింగ్లో బీట్ చేసింది. అయితే ఇంకా చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అన్న మరి కేజీఎఫ్ 2ని, దేవరని, పుష్ప 2ని బీట్ చేసింది, మరి కూలీ సినిమాని బీట్ చేసిందా లేదా? కొంతమంది కూలీ సినిమా ఎక్కువ అంటున్నారు. మరి ఇది ఏంటన్న సంగతిని మీరు అడగవచ్చు. ఇప్పుడు నేను ఆ విషయం చెప్పడానికే వచ్చాను. ఏంటంటే అది వార్ 2 ఎన్టీఆర్ గారి సినిమా నార్త్ అమెరికాలో కూలీ సినిమాని బీట్ చేసిందా లేదా? బీట్ చేస్తే ఎన్ని లక్షల డిఫరెంట్తో బీట్ చేసింది? నిజంగా కూలీ సినిమా కంటే దీనికి టికెట్లు ఎక్కువ దిగుతున్నాయా? కూలీ ఎన్ని వందల థియేటర్లో రిలీజ్ అవుతుంది? వార్ 2 ఎన్ని వందల థియేటర్లో రిలీజ్ అవుతుంది? ఇవన్నీ నేను మీతో పంచుకుంటాను. ఇక మ్యాటర్లోకి వద్దాం. ఆల్రెడీ చెప్పాను, ఎన్టీఆర్ గారి సినిమా వార్ 2 నార్త్ అమెరికాలో 1,22,000 టికెట్లు పైగా అమ్ముడుపోయాయి. అది దేవర్ని, కేజీఎఫ్ 2ని, పుష్ప 2ని బీట్ చేసింది. ఇక మిగిలింది రజనీకాంత్ గారి సినిమానే. నన్ను బీట్ చేస్తున్నా లేదా? అవన్నీ చెప్పే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. కొత్తగా ఛానల్ పెట్టాను, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి. నమస్తే ఫ్రెండ్స్. ఎన్టీఆర్ గారి వార్ 2 సినిమా రజనీకాంత్ గారి కూలీ సినిమాని బీట్ చేసింది, మీకు ఏ డౌట్ అక్కర్లేదు. అయితే రజనీకాంత్ గారి సినిమా కూలీ 7 లక్షల పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. మరి ఎన్టీఆర్ గారి సినిమా 1,22,000 టికెట్లు అమ్ముడుపోయాయి. ఇదేంటి చెప్పమా? మరి కూలీదే ఎక్కువ టికెట్లు అమ్ముడుపోయినాయి కదా, అమ్ముడుపోయాయి. ఇక్కడే వచ్చిన ట్విస్ట్ ఉంది. అదేంటంటే 10 రోజులకు కలిపి, అంటే జూలై 23న కూలీ సినిమా బుకింగ్ ఓపెన్ అయింది. అప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే 1 తారీఖు వరకు కూడా 10 రోజులు, ఆగస్టు 1 వరకు 10 రోజుల్లో 7 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి. మరి ఎన్టీఆర్ గారిది అలా కాదు, ఒకే ఒక రోజుల్లో 1,22,000 టికెట్లు అమ్ముడుపోయాయి. అది ఎన్టీఆర్ గారి సత్తా. మరి ఎన్టీఆర్ గారు 10 రోజుల్లో కూడా ఉంటే బుకింగ్ ఎలా ఉండి ఊహించండి. లేదు, నిన్ననే ఓపెన్ చేశారు. సర్దానాల పక్కన పెడదాం. ఎన్ని థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు? ఎన్టీఆర్ గారు వార్ 2 1,400 థియేటర్లో. మరి కూలీ ఎన్ని థియేటర్లు రిలీజ్ చేస్తున్నారు? 1000 థియేటర్లో. మరి బుకింగ్ ఎన్ని థియేటర్లకు ఓపెన్ అయింది? ప్రస్తుతానికైతే కూలీ కూడా 500 థియేటర్లోనే, ఎన్టీఆర్ వార్ 2 కూడా 514, 500 థియేటర్లో రిలీజ్ అయింది. సరే, ఇంచుమించు థియేటర్లు కూడా ఒకటే. ప్రస్తుతానికి ఓపెనింగ్ బుకింగ్ చేసింది. మరి 10 రోజుల్లో 7 లక్షలు రావడం గొప్ప, ఒక రోజుల్లో 1 లక్ష పైకి రావడం గొప్ప. సో ఆ రకంగా చూసుకుంటే ఎన్టీఆర్ గారు వార్ 2 విషయంలో, నార్త్ అమెరికాలో బుకింగ్ విషయంలో కేజీఎఫ్ 2ని, దేవరని, పుష్ప 2ని కూడా కూలీని కూడా బీట్ చేసింది. ఇందులో ఏ డౌట్ అక్కర్లేదు. అయితే కొంతమంది ఎన్టీఆర్ గారిని టార్గెట్ చేసి యాంటీ ఫ్యాన్స్ కూలీకి 7 లక్షల టికెట్లు దిగినాయి, దీనికి 1,00,000 టికెట్లు దిగినాయి అని ఈరోజు చెబుతున్నారు. కానీ అది అబద్ధం ఫ్రెండ్స్. కూలీకి ఎప్పటి నుంచి? జూలై 23 నుంచి టికెట్లు అమ్ముతున్నారు. అదేనమాట. అందుకని నిజాలు తెలుసుకోండి. ఎన్టీఆర్ గారు ఒక అద్భుతమైన నటుడు. ఆయన మీకు ఏ డౌట్ అక్కర్లేదు. అతను యూనివర్సల్ యాక్టర్, గ్లోబల్ స్టార్. ఈవిడు కాదు అతను, అసలుకి ఏ యూనివర్సల్ యాక్టర్. ఎన్టీఆర్ గారు ఈజ్ ఏ యూనివర్సల్ యాక్టర్. ఎన్టీఆర్ గారు అభిమానులు కూడా అలాగే ఉంటారు. ఆయన మీద అమితమైన ప్రేమ చూపిస్తారు. వాళ్ళు ఒకటే అనుకుంటారు మనసులో, ఎన్టీఆర్ గారు మేము కింద పడమేమోం, వి నెవర్ లెట్ ఇట్ డౌన్, జూనియర్ ఎన్టీఆర్. నిజమే, ఆ స్థాయి నటుడు అతను కింద పడినా మళ్ళీ లభిస్తాడు. ఇప్పటికి మాత్రం వార్ 2 కూలీ సినిమాని బీట్ చేసింది. నమస్తే ఫ్రెండ్స్.